ఎవరు కూడా. ఈ మాట విన్న తర్వాత మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరితోనైనా గొడవ పడితే వెంటనే వారిని క్షమించమని అడగండి, వారిని మన్నించమని అడగండి. లేకపోతే మీ ఉపవాసం ఏమవుతుంది అంటే వ్యర్థమైపోతుంది. అందుకే మూలవాక్యంగా నేను ఒక వాక్యం చదివించాను ఇందాక, 35వ దావీదు కీర్తన. అతడు 13వ వచనంలో ఇలా అన్నాడు దావీదు, వారు వ్యాధితోనున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అనేది. ప్రార్థన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? యద అనే మాటకు అర్థం ఏంటంటే హృదయం అని అర్థం. హృదయం తెలుగు భాషలో పర్యాయ పదం యద అని. నా ఎదలోనికి, అసలు ఎదలో నుంచే ప్రార్థన ప్రారంభమైంది, అది తిరిగి మరలా నా ఎదలోనికే వచ్చింది అని. ప్రార్థన చేరవలసిన స్థలానికి చేరలేదు ప్రార్థన అని అర్థం. అందుకే యెషయా అంటున్నాడు ఇలాగా, ఏమంటాడనంటే 4వ వచనం 2వ భాగం 58వ అధ్యాయం, మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు అంటారు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లు అనంటే మీ ప్రార్థన పరలోకం చేరునట్లు అని అర్థం అనండి. మీ ప్రార్థన పరలోకం చేరవలసి ఉండింది, అలా చేరేటట్టుగా మీరు ఉపవాసం ఉండరు, ప్రార్థించరు అని. ఎంత గొప్ప రాజైనా కూడా, గొప్ప ప్రవక్త అయినా కూడా, శూరుడైనా వీరుడైనా కూడా దావీదు అతని ప్రార్థనను కూడా దేవుడు త్రోసిపుచ్చాడనండి. అతను కూడా ఉపవాసం ఉన్నాడని. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, ఆయనను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది, తిరిగి వచ్చింది దావీదు ప్రార్థన కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన, ఒక భక్తుడు ఇలా అంటాడు, ప్రార్థనని దేంతో పోల్చాడు అనంటే ధూపంతో పోల్చాడు. ధూపము మీరు చూడండి, సాంబ్రాణి ధూపం అని చెప్తారు మీరు. చిన్నప్పుడు పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల్ని స్నానం చేయించిన తర్వాత సాంబ్రాణి వేయడం ఉండేది. ఇప్పుడు అలాంటివి చేస్తున్నారు లేదు తెలియదు ఈ ఆధునిక ప్రపంచంలో పట. అలాగే మంచి సువాసన రావడానికి కూడా సాంబ్రాణి పొగనేస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ నిప్పుల మీద సాంబ్రాణి గుళికలు కాలిపోతూ ఉంటే వచ్చే పొగ, ఆ సాంబ్రాణి నేసిన ఆ ప్రమిద ఉంటుంది చూసారా, దాని దగ్గర నుంచో దాని కింద నుంచో వెళ్ళదు. దానిని మీరు ఎంత అణిచిపెడదామనుకున్నా, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నుంచి అది ప్రయాణం చేసి ఆ ఖాళీలో పట్టించి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది, అది కూడా పైకి వెళ్ళడానికి. అంటే దాని అర్థం ధూపం అనేది పైకి పోయే గుణాన్ని కలిగి ఉంటుంది అనేది. ప్రార్థన ఎప్పుడు కూడా అది కింద ప్రయాణం చేసేది కాదు, పక్కవారి దగ్గరికి వెళ్ళేది కాదు ప్రార్థన, ఈవలి పక్కవారి దగ్గరికి వెళ్ళేది కాదు ప్రార్థన. ప్రార్థన అనే దాని యొక్క సహజ సిద్ధమైన స్వభావం ఏంటంటే అది పైకి పోయే గుణం కలిగి ఉంటుంది అనేది. పైకి ఎందుకు అనంటే పైన ఉన్నది పరలోకం, అక్కడ దేవుని సింహాసనం, ఆ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు కాబట్టి. అందుకని ప్రార్థన ఖచ్చితంగా భూమి మీద నుంచి పైకి ప్రయాణం చేయవలసి ఉండింది. కానీ ఆ పైకి చేరకపోతే ఆ ప్రార్థన, ఆ ఉపవాసం, ఆ ప్రార్థించే ఉపవాసం ఉండే వ్యక్తి జీవితం అది వ్యర్థం ఈ భూమి మీదనండి. అందుకనే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోగలిగి వాక్యం చెప్పిన ప్రకారంగా జీవించగలగాలి. దేవుడు అదే కోరుకున్నాడు. వినేవారుగా మీరు ఉండాలని కోరుకోలేదు దేవుడు, మనల్ని కూడా వినేవారుగా ఉండాలని కోరుకోలేదు. ఒకరోజు యేసు ప్రభు ఇలాగే గొప్ప ప్రసంగం చేస్తున్నాడు, అద్భుతమైన ఉపదేశం ఇస్తున్నాడు.
సడన్గా నిశ్శబ్దంగా ఉన్న ప్రజల్లో నుంచి ఒక ఆడకూతురు లేచి ఇలాగన్నది. ఏమనంటే, ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నావయ్యా యేసు, నిన్ను ఏ తల్లి కన్నదో ఆవిడి చాలా గొప్పది అని చెప్పింది ఆమె. ప్రభువు దానికి చాలా మంచి సమాధానం చెప్పాడు. ఒకసారి లూకా సువార్త దగ్గరకు రండి. అక్కడ ఆయన ఇలా చెప్తాడు. మనం చదివితే ఇంకా బాగా మనకి అర్థమవుతుంది. లూకా సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు చదువుదాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా అని ఉండింది. ఇదే చెప్పాను మీకు నేను. ఏ తల్లి గర్భమైతే నిన్ను మోసిందో ఆ గర్భము, నువ్వు ఏ తల్లి రొమ్ము పాలైతే తాగావో ఆ తల్లి స్తనములు ధన్యములు అని. ధన్యత అనే తెలుగు భాష పదానికి అర్థం ఏంటనంటే ఆశీర్వాదము, అదృష్టము అని అర్థాలు. గ్రీకు భాష నుండి, హీబ్రూ భాష నుండి. ఒకటి ఆశీర్వాదం అని, రెండు అదృష్టం అని. ఎంత అదృష్టం చేసుకుంటే నీకులాంటి కొడుకుని కన్నదామే అని అంటారు చూసావా, అలాగన్నమాట. ఏ తల్లి అయితే నిన్ను మోసిందో ఆ తల్లి గర్భము, ఏ తల్లి యొక్క రొమ్ము పాలు తాగావో ఆ తల్లి స్తనములు ధన్యములయ్యా అని అన్నది. నిజమే కదా, ఆ మాట నిజమే. అందుకనే కథోలిక్ ప్రపంచం ఎప్పటికీ కూడా యేసు ప్రభుని ఒక చిన్న బాలయేసుగానే చంకలో పెట్టి ఈమెనే పెద్దగా చూపెడుతుంది ఆ ప్రపంచం. క్యాథలిక్ సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఒప్పుకున్నాడండి, ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఏమన్నాడు తెలుసా? అవును. కానీ ఆ మాటతోనే ఆయన ఆమె చెప్పిన మాటలను అంగీకరించాడు. అవును కానీ, అవును అవును అని. ఆ పక్కన గాని అనే మాట దగ్గర ఇంకా ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాడని అర్థం. ఏమంటాడో తెలుసా? అవును కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొని వారు మరీ ధన్యులనంటే, నన్ను కన్న తల్లి ధన్యురాలే. ఒకవేళ నేను చెప్పిన మాటలు విని, కేవలం వినడం కాదు, యేసు ప్రభు యొక్క ఉద్దేశం వినడం మాత్రమే కాదు, విని వాటిని గైకొనువారు. గైకొనడం అంటే వాక్యానుసారంగా జీవించువారు, వాక్యానుసారంగా నడుచువారు, వాక్యానుసారంగా వారి జీవితాలని మలచుకొనిన వారు, వాక్యాన్ని అనుసరించిన వారు. ఎన్ని అర్థాలు చెప్పవచ్చు మనం గైకొనడాన్ని. ప్రభు ఏం కోరుకుంటాడు సంఘం నుంచి అనంటే, వాక్యం అద్భుతంగా ఉందండి అని చెప్పడం కోరుకోడు. ఆయన మాట్లాడిన మాటలకి మీ ప్రతిస్పందన భలేగా ఉన్నది, వాక్యం అద్భుతంగా అని అనాలని కోరుకోడు దేవుడు. నిజంగా అంత అద్భుతంగా వాక్యమే ఉంటే, ఆ వాక్యానుసారంగా నీ జీవితం ఉంటే అప్పుడు ఆయన సెలబ్రేట్ చేసుకుంటాడు. సెలబ్రేషన్ జరుగుతుంటుందండి ప్రతి దానికి. ఇక్కడ భూమి మీద జరుగుతున్న ప్రతి మంచి కార్యానికి సెలబ్రేషన్ జరుగుతుంది పరలోకంలో. దేంతో ప్రారంభమవుతుందో తెలుసా? నీ పాప రోత జీవితంలో జరిగే ఇన్సిడెంట్లతో కాదు. నువ్వు పాపం నుంచి విడిపింపబడి మారు మనసు పొందుతావు చూసావా, అప్పుడు సెలబ్రేషన్ ప్రారంభమవుతుంది పరలోకంలో. రండి, ఫస్ట్ సెలబ్రేషన్ అక్కడే. నా మాట నమ్మరా? చదవండి, లూకా సువార్త దగ్గరికి రండి. ఇక్కడ ఒక మంచి మాట చూసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అని అంటారు. పరలోకంలో గొప్ప సంతోషం ఎప్పుడునంటే పాపి మారు మనసు పొందినప్పుడు. అప్పుడు దేవదూతలు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉన్నారు, ఇప్పుడు కూడా. ఆ రోజు పాపులను రక్షించడానికి ఈ లోకానికి యేసు వస్తున్నాడు అనేది యూనివర్సల్ అనౌన్స్మెంట్. అది
అది దేవదూతలందరికీ తెలుసు. మానవులకి సంపూర్ణంగా అర్థం కాలేదు, కానీ దేవదూతలకి మాత్రం తెలుసు. ఆయన ఒక రోజు భూమి మీదకి మానవునిగా వెళ్ళబోతున్నాడు అనే దానికి 2 ఆధారాలు బైబిల్ లోపల ఉన్నాయి. దేవదూతలకు తెలుసు అనడానికి, వారికి ముందే తెలుసు. ఒక డివైన్ కాన్వర్సేషన్ ఉంటుంది బైబిల్ లోపల. చాలా సందర్భాలలో అనంత శక్తివంతమైన దైవత్వంలో ఉన్న 3 వ్యక్తిత్వాలు ఎప్పటికప్పుడు వారు మాట్లాడుకుంటూ ఉండేవారేనండి. అందుకే ఇలాగనాల ఎప్పుడైనా దేవుడిని, దేవుడు ఒక్కడే కానీ దేవుడు ఒంటరి కాడు అని. దేవుడు ఒక్కడే, ఒక్కడికి ఒంటరికి తేడా ఉంది. తెలుగు భాషను ఎక్స్ప్రెస్ చేయడం, భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఒక్కడే దేవుడు, ఒక్కడే, సంఖ్యలో ఒక్కడే, కానీ ఆయన ఒంటరి కాదు. ఒంటరి కాదు అని అంటే ఆ వ్యక్తితో ఇంకొకరు తోడున్నారని అర్థం. అందుకనే ఒక్కడై ఉన్న దైవత్వం లోపట 3 వ్యక్తిత్వాలు కలిగిన ముగ్గురుగా దేవుడు మిళితమై ఉంటాడు. ఎప్పుడు వారు సంభాషణ చేస్తూనే ఉన్నారు. అందుకనే ఒక కుటుంబ వ్యవస్థ గురించి, మనుషుల మధ్య ఉన్న బాంధవ్యాలు, బంధాల గురించి మీకంటే బాగా దేవునికి తెలుసు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు మధ్య ఉండే బంధాలు, బాంధవ్యాలు అలాంటివి, అంత బలమైనవి. అలాంటి వాళ్ళు ముగ్గురు మాట్లాడుకునే దానినే దైవిక సంభాషణలు అంటారు, డివైన్ కాన్వర్జేషన్స్. ఆ రోజు పరలోకంలో జరుగుతున్నది ఈ సందర్భం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం లోపట ఒక సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. బైబిల్ ఉన్న వారు తెరవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. అది ఒక దర్శనం కదూ? అవును. అందులోపటే ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చూద్దాం. ఇక్కడ ఇలా ఉంది. 5వ వచనం చదువుదాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అనెను. అప్పుడు 8వ వచనం నుంచి కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. ఇది దైవత్వంలో జరుగుతున్న సంభాషణ. ఇది 8వ వచనం. ఏమనంటున్నారు? అప్పుడు నేను ఎవని పంపెదను? ఈ మాట మాట్లాడుతుంది తండ్రి అయిన దేవుడు. నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవరు వెళతారు? అప్పుడు ప్రభు సెలవీయగా మాట వింటిని. అంతటా నేను ఎవరనంటే దైవత్వంలో 2వ వ్యక్తి యేసుక్రీస్తు అనండి. కుమారుడైన దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? నేనున్నాను, నన్ను పంపు అని అన్నాడనండి. నేనున్నాను, నన్ను పంపు. ఇలాంటి చాలా దైవికమైన సంభాషణలు బైబిల్ లోపల ఉంటాయి. తండ్రి అయిన దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ ప్రజల దగ్గరికి వెళ్ళవలసిన వారు ఎవరున్నారు అని అడిగితే నేనున్నాను, నన్ను పంపు అని అన్నాడు కుమారుడు. అందుకు ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వస్తాడు అనే విషయం దేవదూతలకి బాగుగా తెలుసు. అందుకని ఆ రోజు బెత్లెహేములో ఆ గొర్రెల కాపరుల దగ్గరకు గబ్రియేలు దేవత వచ్చి ఈ మాట చెప్పినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం కలిగింది. వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారని. ఆ సెలబ్రేషన్ ప్రతి మారు మనసు పొందిన వ్యక్తి దగ్గర పరలోకంలో సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటుంది. లోకసువార్త 2వ అధ్యాయం 14వ వచనం కదా, అక్కడ ఇలా రాస్తుంది, చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుగాకని దేవునికి స్తోత్రము చేసిరి. ఎవరనంటే దేవదూతలు అనండి. అందుకని రక్షణ ప్రణాళికలో ఉండిన ప్రతి కార్యం ఈ భూమి మీద జరుగుతున్నప్పుడు దాని విషయమై పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సంతోషిస్తాడనండి. అందుకే ప్రభు అంటాడు, నిజమే నువ్వు చెప్పిందమ్మా, నిజంగా నన్ను కన్న ఈమె ఎవరైతే ఉన్నారో ఆమె ధన్యురాలు. అయితే
ఎవరు దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తారో వారు నన్ను కన్న తల్లి కంటే గొప్పవారు అంటాడు. మరియకి గొప్ప స్థానం ఉందండి పరలోకంలో పట. ఎందుకంటే చూజన్ వన్, ఆవిడే ఎన్నిక చేయబడిన ఒక వ్యక్తి. బైబిల్లో ప్రవచనం చెప్పబడిన ప్రతి ప్రవచనంలో ఉన్న వ్యక్తి ఎన్నిక చేయబడిన వ్యక్తి అని అర్థం. అందుకు ఈమె కూడా ఎన్నిక చేయబడిన వ్యక్తే. పేరు మెన్షన్ చేయకపోయినా కన్యక అని యెషయా 7వ అధ్యాయం 14 వచనంలో చెప్పాడు ఈమె గురించే. ఆ రోజు నుంచి యూదా యవన స్త్రీలందరూ, ఆ అమ్మాయిలందరూ కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారంట. చాలామంది అలా కన్యకలా ఉండిపోతే నా కడుపుని పుడతాడేమో మెస్సియా, నా కడుపుని పుడతాడేమోనని చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారంట. కానీ ఎన్నిక చేయబడిన వ్యక్తి ఉండింది కాబట్టి మరియా ఆమె గర్భాన్ని ఆయన పుట్టాడనండి. ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం పరలోకంలో పట్ల ఉండింది. కానీ ఎవరైతే యేసు ప్రభు వారి బోధను విని దాని ప్రకారం ఈ భూమి మీద జీవిస్తారో వారు పక్కన ఒక అవసరమైతే దేవుని వాక్యం ప్రకారం ఆమె పక్కన ఒక మెట్టు పైకే వాక్యం విని వాక్యానుసారంగా జీవించిన వారిని పెట్టబోతున్నాడండి. అది మీ స్థానమే, మన స్థానమే, నా స్థానమే. దేవుడు ఇది కోరుకుంటాడనండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని మన ముందుంచాడు దేవుని వాక్యం, వాక్యానుసారంగా జీవించాలని కోరుతాడు. ఉపవాసం గురించి చెప్తాడు. దావీదు ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత శూరుడు వీరుడైనా, ఇంత సుందరుడైన అందగాడైనా అతడు సుదీర్ఘకాలం దేవుని యొక్క ఆ రాజ్యాన్ని పరిపాలించినా కూడా అతడు జీవితంలో ఉపవాస ప్రార్థనకి కొన్ని వైఫల్యాలను, లోపాలను జోడించి చేశాడు. అందుకని అతడి ప్రార్థన ఎదలో నుంచే ప్రారంభమైంది, కానీ దేవుని సింహాసనాన్ని తాకలేకపోయింది. అది తిరిగి మరలా తన ఎదలోనికే, తన గుండెలోనికే, తన హృదయం లోపటికే అది వచ్చి పడింది అని. ఒకవేళ ఉపవాసం ఉన్న మీ అందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా దేవుడు ఎలాగైతే ఉపవాసం ఉండాలని కోరుకుంటాడో అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. ఈ సాయంకాల సమయంలో ఎలా ఉండాలో చెప్తాను. ఇప్పుడు చిన్న విషయాన్ని చెప్పి అప్పుడు ప్రార్థన చేస్తాను. ఒక 5 నిమిషాలు అటు ఇటు అవుతుంటుంది, కంగారు పడకండి ఎవరు కూడా. ఏమిటి పర్లేదు కదా. మ్యాక్సిమం నేను కరెక్ట్గా అక్కడికే నేను తీసుకొస్తాను. ఎందుకంటే నేను బోధించేవాడికి ఆ మెలకువ ఉండాలి. మీరు వింటున్నారు కదా అని అనిపించి మనకి తోచిందంతా చెప్పేయడానికి కుదరదు. ఒక గొప్ప ప్రసంగికుడు ఎవరు అని అంటే ఒక గంట సేపు ప్రసంగాన్ని 10 నిమిషాల్లో చెప్పగలగాలి. అతడు గొప్ప ప్రసంగికుడు అవుతాడు. అందుకని అన్నమాట ఖచ్చితంగా. సో ఎలా ఉండకూడదో చెప్పిన ఆయన ఎలా ఉండాలో కూడా చెప్పాడు కదా. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త దగ్గరికి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం. ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెను. నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. చాలు తల్లి, ఈ 2 విషయాల దగ్గర ఒకసారి ఆగుదాం అంతే. ఈ 2 ఇంకేం కాదు. ఇక్కడ ఏ కామెంటరీ కూడా దీనికి ఏది చెప్పలేదు ఈ మాటలకి. వేరే వేరే వెర్షన్స్లో ఉన్న బైబిల్ని మీరు ఎవరైనా చూడండి, వీటికి ఏమీ వ్యాఖ్యానం చెప్పలేదు, కొత్త భాష్యం ఏం చెప్పలేదు. ఒకవేళ మనం ఇలా అనుకోవడంలో తప్పు లేదు. మనం దీని నుంచి ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిన విషయమే ఇదైతే. ఏంటిది? రహస్యమందున నీ తండ్రికే కనబడవలెను అనేది. నేను నిన్నటి నుంచి నేను ఘోషిస్తున్నాను ఏంటంటే, నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియని అవసరం లేదు అని. ఎవరికి చెప్పనవసరం లేదు. ముఖాన్ని వికారం చేసుకొని ఉండొద్దు అని.
ఉపవాసం ఉన్నప్పుడు బోల్డ్ శోధనలకు గురైపోతుంటాం మనం. చాలా శోధనలకు గురవుతాం. ఏ శోధనలు చెప్పండి? ఏదైనా ఒక శోధన చెప్తారా మీరు? నేను చెప్తాను, చాలాసేపు నుంచి ఇలా బిగించుకొని ఉన్నారని కొంత సడలింపు కొరకు చెప్తాను. ఎప్పుడు నోటీస్ చేయరు మీరు, ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం నోటీస్ చేస్తారు. ఏంటో తెలుసా? పక్కింట్లో వాళ్ళ కూర వాసన. ఎప్పుడు జ్ఞాపకం రాదు పక్కింటి వాళ్ళ కూర, కానీ మీరు ఉపవాసం ఉన్నప్పుడే వాళ్ళ కూర గుమ్మగుమ్మలన్నీ వచ్చేదంటే మనకే. రెండో శోధన ఏంటో తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడో మీ ఆవిడ లేకపోతే మీ అందరూ కలిసి ఒక మంచి కూర తిన్నారు, భోజనం తిన్నారు, దాని రుచిని ఒక్కసారి మళ్ళీ నెమరు వేసుకుంటారు ఇలాగ. అప్పుడు మనకు వద్దన్న ఆ రుచి లోపటి నుంచి మనకు తగులుతుంటుంది. ఇది పెద్ద శోధన అండి. ఉపవాసం ఉన్నప్పుడు శోధన వస్తుందని నాకు తెలుసు. ఉపవాసం ఉన్నాక యేసు ప్రభు శోధింపబడ్డానికి కొండ మీదకి వెళ్ళాడు. అది ఒక టీచింగ్ మనకి ఈ 40 దినాల్లో ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. అదే అందుకే నేను దాని దగ్గరికి వెళ్ళట్లేదు పూర్తిగా. అందుకు శోధనకి గురవుతాం మనం ఉపవాసం ఉన్నప్పుడు. కానీ ఇలాంటి శోధనలు మన పక్కనే ఉంటాయి. దేవుడి దగ్గర తప్పేనండి. మీకు ఇంకో విషయం చెప్పనా? పెద్ద పాపము చిన్న పాపాలు అనే ఉండవు దేవుడి దగ్గర. పాపము అంటే దేనికైనా ఒకటే. పెద్ద పాపం చేశాడు, వీడికి పెద్ద శిక్ష. అదంతా యమగోళ సినిమాలో ఉంటాయి కానీ నిజ జీవితంలో ఉండవు, బైబిల్లో ఉండవు. అందుకు చిన్న పాపము పెద్ద పాపం ఉండదు, ఒకటే పాపం అన్న. పాపం చేశారు కాబట్టి వాళ్ళకి ఏమంటాడో తెలుసా? కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, అరే బాబు ఇంత పెద్ద శిక్ష వేస్తారా? చూడండి ఒకసారి మత్తయి సువార్త దగ్గరకు రండి. ఆయన ఇలా అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదువుదామా? నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరక. అరే ద్రోహి అంటే నరకాగ్నికి వెళ్ళిపోతామా మనం? ద్రోహి అని మనం ఇతరులు అంటే నరకాగ్నిలో పడవేయబడతామంట. ద్రోహి అన్నది మీకు చాలా ఈజీ వర్డ్ కదా, అది చాలా సులువుగా మాట్లాడే ఒక పదం ద్రోహి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ద్రోహి అని పిలిచిన వాడిని కూడా నరకాగ్నిలో పడవేయాలి. అందుకనే పెద్దది చిన్నది అనేది ఏమి ఉండదండి దేవుని దగ్గర. మనం ఏం చేసినా కూడా ఒకటినే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు మన జీవితాల్లో జరుగుతున్న ప్రతిదానికి ఆయన దగ్గర కొలమానం ఉంది. ఆయన కొలుస్తాడు. కొన్నింటికి మెజర్స్ లేవు, మానవుడు తయారు చేసుకున్నట్లు కొన్నింటికి కొలమానాలు ఉన్నాయి, కానీ కొన్నింటికి లేవు. కానీ దేవుడి దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఒకవేళ నువ్వు చేసే ఉపవాసం ఏదైతే ఉందో నీ పక్కోళ్ళకి ఎవరికి తెలియని అవసరం లేదు, కానీ దేవుడికి మాత్రం నీ ఉపవాసం గురించి తెలియాలి. ఆయనకి కనబడవలనని నువ్వు ప్రార్థన చేయాలి అని, ఆయనకి కనబడినట్టుగా నువ్వు ఉపవాసం ఉండాలి అని. అంతే. అందుకని ఒకవేళ ఉపవాసం ఉన్నప్పుడు ఈ లోకం మనలను ప్రలోభ పెట్టినట్టుగా కాకుండా మనం దేవునికి కనబడవలనని ఉందాం. ఇక రెండో విషయం ఏంటంటే అది దాని గురించే నేను ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగు కొనవలెను అని రాస్తుంది. తలంటుకోవడం అంటే ఏంటి చెప్పండి? తలంటుకోవడం అంటే ఏంటి అసలు మాట? దాని అర్థం చెప్పండి నాకు. తలంటుకోవడం అంటే ఏంటి? తలకు స్నానం చేయడం కదా. తలకు స్నానం చేయడమే తలంటు పోసుకోవడం అంటారు. తలంటు పోసుకుంటే ఒళ్ళు తడకుండా ఉంటుందా? తడుస్తుంది. తలకు స్నానం చేస్తే పైనుంచి కింద వరకు కూడా మనం శుభ్రం చేయబడతాము అని. రెండవది ముఖం కడుక్కోవాలని సాధారణంగా చెప్పబడిందే ఈ మాట. బైబిల్లో చాలాసార్లు రూతు దగ్గర ఈ మాట చెప్పబడింది. నువ్వు వెళ్ళు, తలకు స్నానం చేసుకుని వెళ్ళు,
నూనె పోసుకొని నూనె రాసుకొని వెళ్ళాను. అలాంటి సందర్భాలు ఇప్పుడు నేను చాలా చూపించగలుగుతాను, కానీ సమయాభావం వల్ల అది కాదు. అందుకు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దావీదు కూడా దేవుని నివాసం లోపటికి అతడు స్నానం చేసి నూనె రాసుకొని వెళ్ళాడనంట. అదే 7 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు బెత్షెబ పాపం చేసిన తర్వాత దాని తర్వాత తన కొడుకు చచ్చిపోతాడు కదా. ఆ తర్వాత దేవుని నివాస మందిరంలోకి వెళ్ళేటప్పటికి దావీదు వెళ్ళడానికి ముందు అతడు తలకు స్నానం చేసి నూనె రాసుకొని వెళ్ళాడనండి. అందుకు మనం తలకు స్నానం చేయాలి, శుభ్రంగానే దేవుడి సన్నిధికి వెళ్ళాలనేది తెలిసిందే. కానీ ఉపవాసం లోపల మనం ఒకవేళ ఇలా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందా ఇక్కడ అని నేను అంటాను. ఏంటనంటే, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖాన్ని కడుక్కోవడము అనంటే నీ ముఖం లోపట ప్రధానమైన భాగాలు ఏంటి అంటే, 1 కళ్ళు, 2 చెవులు, 3 నోరు అనండి. వీటిని కడుక్కోవాలి ఉపవాసం లోపట. నీ కళ్ళను శుభ్రం చేసుకోవాలి, నీ చెవులను శుభ్రం చేసుకోవాలి, నీ నోటిని శుభ్రం చేసుకోవాలి ఉపవాసం ఉన్నప్పుడు. అంటే ఏం చేద్దాం ఇప్పుడు, బాగా సబ్బుతో కడుగుదామా కళ్ళు, చెవులు, నోరు? కాదు, నీ చూపు బాగుండాలని అంటాడు కళ్ళ నుండి. నీ వినికిడి బాగుండాలంటాడు నీ చెవుల నుండి. నీ నోటి నుండి వెలువడే మాట బాగుండాలంటాడు నీ నోటిని బాగు చేసుకోవడం వల్ల. ఉపవాసం లోపల నీ ముఖం కడుక్కోవాలి అంటే ముఖంలో ప్రధాన భాగాలు కండ్లు, దాని నుంచి చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అది మోహపు చూపు అయితే కాకుండా ఉండాలి. రెండవది చెవులు అనంటే నీ చెవులు దురద చెవులు కలిగిన వాడిగా ఉండకూడదు. నువ్వు ఇచ్చకం మాటల వైపు ఈ చెవి, ఆ చెవి దాని వైపు తిరిగి ఉంటుంది అన్నాడు. నీ నోరు, మీరింటికి వెళ్ళి చదవండి, యాకోబు పత్రికలో నాలుక గురించి చాలా విషయాలు యాకోబు చెప్తాడు. అది చిన్నదైనా కానీ ఒకని యొక్క జీవితం అంతటిని నాశనం చేసేస్తుంది అన్నాడు. రాజ్యాలను కూల్చేస్తుంది, కుటుంబాలను తగలెట్టేస్తుంది, బ్రతుకులను పాడు చేసేస్తుంది నాలుక, మాట. అందుకని ఉపవాసం ఉన్నప్పుడు ప్రధానంగా గుర్తించవలసిన ఈ 3 విషయాలనండి. అదేంటంటే, నీ చూపు బాగుండాలి, నీ వినికిడి బాగుండాలి, నీ మాట బాగుండాలి. వాటిని శుభ్రం చేసుకోవాలి. మీరు ఇలా ఉండకుండా మీరు ఉపవాసం ఉంటే అది నాకు ఇష్టమా? అలాంటి ఉపవాసం ఉండి మీరు నా సన్నిధికి మీరు ఏవేవో తెస్తే అది నాకు ఇష్టమా? ఆఖరి మాట ఒకటి చూద్దాం. యెషయాతో దేవుడు చెప్పాడు. ఎంత విసిగిపోతే ఈ మాట అంటాడో చూడండి. యెషయా గ్రంథము ఇది చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం. 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము. అతడు ఇలా అంటాడు. 11వ వచనం నుండి చదువుదాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్ళును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడేవాడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని ఇకను తేకుడి అని అంటాడనండి. నా సన్నిధి లోపట కనబడవలనని మీరు వస్తున్నారు తప్ప మీ ఉపవాసము, మీ ప్రార్థన అది నాకు ఇంపైనదిగా లేదు. మీ నైవేద్యము అది నాకు వెక్కసమాయను అని దేవుడు అసహించుకుంటున్నాడనండి. మీ గురించే మాట్లాడుతున్నాడు దేవుడు అని అనుకొనకండి ఎవరనో. నా గురించి కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు ఇక్కడ నిలబడిన వాడు కూడా ఒక విశ్వాసినే, వినువాని గుంపులో ఉన్నవాడే. అందుకని నన్ను మినహాయించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడని ఏ బోధకుడైనా ఈ పులిపిట్ నుంచి అనుకుంటే అతని కంటే ఇంకొక పనికి మాలిన వాడు, భ్రష్టుడు ఉండడు. దేవుడు ఎలాంటి వాడనంటే, మీ అందరితో మాట్లాడడానికంటే ముందు కూడా ఇక్కడ నిలబడిన వాడితో మాట్లాడతాడని.
ఆ తర్వాతనే అతని ద్వారా మీతో మాట్లాడతాడని. మీతో చెబుతున్న ప్రతి మాట వితిన్ సెకండ్స్లో నాకు అర్థమైపోతూ ఉంటుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని. అందుకని ఇక్కడ ఎవ్వరు బోధించేవారు లేరు. బోధించేవారి గురించి ఒకే మాట చెప్తాడు, అతడు పరిశుద్ధాత్మ దేవుడు అని. ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఎంత గౌరవంగా మాట్లాడతాడో బోధకుడిని. యేసు ప్రభు నాలాంటి బోధకుడి గురించి కాదు ఆ మాట, పరిశుద్ధాత్ముడు అనే బోధకుడి గురించి మాట్లాడతాడు. ఆయన అంటాడు. అది ఒక గౌరవప్రదమైన పదజాలం అండి. పరిశుద్ధాత్ముని గురించి యేసుక్రీస్తు ఆయన అంటాడండి. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయనే బోధిస్తాడు. అందుకని ఇక్కడ అందరూ వినువారే, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా లైవ్ స్ట్రీమ్ ద్వారా చాలామంది వింటూ ఉన్నారు. అందుకనే అనాలోచితంగా ప్రార్థన ఉపవాసం మీరు చేస్తే అది మీ ఆత్మీయ జీవితానికి ఏ విధంగానూ ఆశీర్వాదకరంగా ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా గురించి అయినా, మీ గురించి అయినా, ఎవరి గురించి అయినా. చాలామంది ఊరికనే ఉపవాసాలు ఉంటారు. ఎందుకు ఉపవాసం ఉంటారో తెలియదు. ఊరికే ప్రార్థన చేస్తారు, ఎందుకు ప్రార్థిస్తారో తెలియదు. ఊరికనే ప్రార్థనలు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారో తెలియదు. యేసుప్రభు సిలువ మీద శ్రమ పడ్డాడని చెప్పి ఏడవనవసరం లేదు మీరెవరు కూడా. ఒకవేళ అంత గట్టిగా గగ్గోలు పెట్టి మీరు ఏడ్చేస్తే, ఆయన సిలువ మీదకి ఎక్కకుండా ఆగిపోతే మనందరం నరకానికి పోతాం, నరకానికి వెళ్ళిపోతామండి మనందరం. ఆయన వెళ్ళాలి, ఆయన ఎక్కాలి. ఆయన శ్రమ పడ్డాడని ఎవరు ఏడవకూడదండి సంఘం. ఆయన శ్రమ పడితేనే సంఘం ఏర్పడింది. ఆయన శ్రమపడ్డం వల్లే ఒక నిశ్చయత, ఒక అస్యూరెన్స్ వచ్చింది. నేను చచ్చిపోయిన తర్వాత నిత్యత్వంలో ప్రభుతో నేను ఉంటాను, నేను నరకం అనే చోటికి వెళ్ళను అని. అందుకని మనం దేనికి ఏడవాలి అంటే, మన ఆత్మీయ జీవితాల్లో ఎంత వాక్యం వింటున్నా కూడా దిగజారిపోతుంటాం చూసారు. అప్పుడప్పుడు మన చూపుల్లో దిగజారిపోతాం, మన చెవుల ద్వారా విప్పడే ఆ వినికిడి ద్వారా దిగజారిపోతాం, మన నోటి మాట ద్వారా దిగజారిపోతాం కదా. అందుకు ఏడవాలి. అది మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో. ముఖాన్ని రోజు కడుక్కుంటాం కదా అని అనుకుంటారు మీరు ముఖాన్ని రోజు కాదు, రోజుకి 100 సార్లు కడుక్కుంటారేమో. కడుక్కోనండి, కానీ 100 సార్లు మీ ముఖాన్ని కడిగినా మీ రోత చూపు, రోత మాటలు, రోత వినికిడి, దానివల్ల మీ ఆత్మీయ జీవితం నానాటికి దిగజారిపోతుందే. ఇది కదా మనల్ని పతన స్థాయికి తీసుకుని వెళ్ళిపోయేది. అందుకనే చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి భూమి మీద. ఆయనను చూపెట్టాలి ఈ ప్రపంచానికి. మనం నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక చిన్న సైజు ప్రభు వెళ్ళిపోతున్నాడు అనుకోవాలంటే సమాజం. అమ్మ బాబో, ఈ దరిద్రుడు ఎదురుపడ్డాటు ఏంటని అనుకోకూడదు, ఈ రాక్షసు ఎదురుపడింది ఏంటని అనుకోకూడదు. క్రైస్తవ విశ్వాసం చూసి సమాజం యేసు ప్రభులాగున్నాడు ఈయన అని అనుకోనాలి, యేసు ప్రభులాగుండింది ఈమె అని అనుకోవాలి. చిన్న క్రీస్తు ప్రభు నడిచి వెళుతున్నాడని లాగా ఈ సమాజం మన గురించి చెప్పుకోనాలేనండి. ప్రభు అది కోరుతాడనండి. మీరు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు, కానీ ఇలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తర్వాత మనం చూద్దాం. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సాయంకాలం మీ రీతిగా ప్రార్థించే భాగ్యం ఇచ్చారు నాయనా. కొద్ది నిమిషాలు నీ మాటలు విన్నాం. మేము ఉపవాసంను గురించిన మాటలు నిన్న ప్రారంభించాము, ఈరోజు దానిని కొనసాగించాము తండ్రి. ఉపవాస ప్రార్థనలని పెద్ద బ్యానర్ పెట్టుకోవడం కాదు నాయన, ఉపవాస ప్రార్థనల్ని పండగలా జరపడం కాదు నాయన, ఉపవాస పండుగలు జరపడం కూడా కాదు తండ్రి. ఉపవాసమునకు తగినట్టు జీవితాలను మేము జీవించడం, అది ప్రధానం నాయన. అందుకనే ఈ రాత్రి మాతో మీరు మాట్లాడారు తండ్రి. మేము మా ముఖాలు కడుక్కోవాలి నాయన. ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, ముఖమును కడుక్కోవాలి. ముఖములో ప్రధానమైన భాగాలు కండ్లు, చెవులు, నోరు నాయన. వాటిని శుభ్రం చేసుకోకుండా మా ఒంటిని ఎంత శుభ్రం చేసుకున్నా
అది మా భక్తి జీవితంలో వ్యర్థం నాయన. అదేంటో మాకు చెప్పారు, అలా ఉండడానికి ప్రయత్నం చేయాలని మాకు జ్ఞాపకం చేశారు. అలా ఉండేందుకు ఒకవేళ నాయన మా యొక్క పరిస్థితులు అనుకూలించకపోతే మాకు సహాయం చేయడానికి మాతోనే ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని గైడ్ చేయండి, సరి చేయండి, బాగు చేయండి. ఒకరోజు నీ స్వారూప్యంలో పట్టుకు మమ్మల్ని మార్చమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ, ఏ ఏ వ్యాధి బాధ సమస్య ఇబ్బంది కష్టం శోధన వేదనలతో నీ సన్నిధికి వచ్చారో నాయన, వారందరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ఈ 40 దినాల తర్వాత తండ్రి నేను అనుభవించుటకు సహాయం చేయమని మీకే మహిమగంత ప్రభావం ఆరోపిస్తూ, నా కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రాని ఉన్న యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క అపారమైన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉచితమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, సమాధానము కూడా వచ్చిన ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకి మాకును సదాకాలం తోడైండునుగాక. ఆమెన్.